యొక్క మహాకృపను బట్టి ఈరోజు ముంపు మండలం ఎటపాక సువార్త నిమిత్తం 3 వెహికల్స్ వేసుకుని బయలుదేరుతున్నాం. మా ప్రయాణం కొరకు అందరూ తప్పక ప్రార్థించగలరు. ప్రయత్నం Praise God, dear friends and my dear believers. Today gospel program at Yatapaka Mandalam, Alluri Chitaramaraj district, Andhra Pradesh, India. Please all of you pray for my ministry. Thank you. నీ యొక్క దేవదూతల ద్వారా మార్గమును సరళం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. డోర్ ఎవరు వేయలేదు? వేసండి చాలండి, అందులో బంగారం వేయలేదు రండి. బోలో యేసు క్రీస్తు మహారాజుకే, బోలో యేసు క్రీస్తు మహారాజుకే. అమ్మా, మీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. మీకు శాంతి కలగాలంటే మీరు పరలోకానికి చేర్చబడాలంటే యేసుని నమ్మాలి. యేసు క్రీస్తు మహారాజుకే. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసే దైవం చూడన్నా. పరమును విడసి వచ్చాడన్నా వచ్చాడన్నా. నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా. పరమును విడసి వచ్చాడన్నా వచ్చాడన్నా. నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే దైవం చూడన్నా చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా. పవిత్ర జీవ తెచ్చాడన్నా తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా. మా ప్రభు మృత్యుంజయుడు జయించెను. మహిమ ప్రభు మృత్యుంజయుడు మరణించెను జయమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే దైవం చూడన్నా చూడన్నా. యేసే దైవం చూడన్నా. బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై. అందరూ చెప్పండి, బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై. బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై. నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి నమ్మాలి నమ్మాలి. యేసయ్యను నమ్మాలి. దేవుడు దేవుడు యేసయ్య దేవుడు 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 యేసయ్య దేవుడు. నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి. బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై.
ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని. बोलो यीशु क्रिस्त महाराज के, बोलो यीशु क्रिस्त महाराज के. ప్రియమైన గ్రామ ప్రజలారా, గ్రామ బిడ్డలారా, సుదూర ప్రాంతం నుండి దేవాదేవుడు మరి మీ గ్రామాలకు మీ ప్రాంతానికి పంపించిన దేవునికి ప్రత్యేకంగా వందనాలు. ఎంతో భారభయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్తావయ్యా. నిన్నే ఎదిరించానా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, వర్ధనివ్వవయ్యా, పోషింపజేశావయ్యా, ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, వర్ధనివ్వవయ్యా, పోషింపజేశావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను అయ్యానా, నా కడుపు నింపుకున్నానా, ఎన్ని ఇచ్చినా నీకై నేను అయ్యానా, నా కడుపు నింపుకున్నానా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవని. ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఇల్లునిచ్చావయ్యా, వాహనమిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా, ఇల్లునిచ్చావయ్యా, వాహనమిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టయ్యానా ఇచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా,
దేవుడు 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 బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. అమ్మా, మీ పాపము పోవాలంటే, మీకు శాంతి కలగాలంటే, మీరు పరలోకానికి చేర్చబడాలి అంటే నమ్మాలి నమ్మాలి. మీ దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు లేదు లేదండి. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. అది పెట్టండి అనుకుంటే ఇదిగా నా ప్రభా మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చాను. నీకు వందనాలు ప్రభా. దగ్గర మనం మీరు ప్రేమించిన తండ్రి ప్రభా. ఇదిగో అనేకమైన సేవకులు అనేక మంది ఇక్కడ వచ్చి ప్రభాని వాక్యం ప్రకటిస్తుండగా తండ్రి, ప్రతి ఒక్కరు వినే ప్రభా నాన్న వారి జీవితాలు మార్చుకునే భాగ్యం దయచింది ప్రభా. నీకు వందనాలు. ప్రతి కుటుంబానికి సంతోషము, సమాధానం, ఆనందము, ప్రేమ, ఐక్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన యజపబడుతున్న ప్రతి మాట ప్రభా వారు విని గ్రహింపు దయచండి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఆయన దేవుడు ఎవరైనా తెలుసుకునే భాగ్యం వరకు దయచండి ప్రభా. నీకు వందనం. మేము కూడా తండ్రి ఒకప్పుడు ప్రభా ఈ రీతిగా ఉన్న వాళ్ళమే అయినప్పటికీ ప్రభా మేము కూడా ప్రభా స్వార్థ విని మేము నాయన మా జీవితాలు మార్చుకున్నాము తండ్రి. ఇంకా అనేక మంది కూడా ప్రభా ఈ సత్య స్వార్థ నేను ప్రకటిస్తుండగా ప్రభు నీ వాక్యం ధ్యానం చేస్తుండగా తండ్రి వాక్యాన్ని వారి మార్చుకునే భాగ్యం దయచేసి నడిపించిన దేవానికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే పరిశుద్ధులు నీకు వందనాలు అయ్యా. మరి ముఖ్యంగా ప్రభా గ్రామం ఎవరితో బలహీనంగా ఉన్నారో తండ్రి వారిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తాను తండ్రి. ఈ గ్రామానికి ఎటువంటి అవసరం వస్తేనే నాయన సమస్తం సమకూర్చండి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. మీరు అడిగితే ఇచ్చే దేవుడు సమస్తం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ గ్రామం పట్ల నీ కృప నీ కనికరము దయచండి ప్రభా. అదిగా నాయన మేము స్వార్థ ప్రకటించవలసిండగా ప్రభా నాయన మేము ప్రకటించిన ప్రతి మాట వ్యర్థము కాకుండా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలు మార్చుకునే భాగ్యము దయచండి ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచండి ప్రభా. నీకు వందనాలు నాయన. నీ చేతులకు నేను ప్రతి ఒక్క బిడ్డకు అప్పగిస్తున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. నా ప్రభా ఈ దాసుల ప్రభా స్వార్థ విషయంలో ప్రభా నాయన ప్రకటిస్తుండగా తండ్రి విని అనేక మంది మారు మనసు పొందే భాగ్యం దయచేసి నడిపించి మహిమ పొందమని ఎందుకు పనికిరాదని ప్రభు ప్రార్థన చేస్తుండగా చేసిన చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించే ప్రతిఫలం ఉత్తరం జవాబు దయచేసి నడిపించి మహిమ గంత ప్రభావం మీరు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమేన్. ఈ సమయం నుంచి బిషప్ చంద్రపాలయ్య గారు రంపసాడవరం ప్రాంతం నుంచి గాక బలహీనులు స్వస్థత పొందుదురుగాక, అవిశ్వాసులు రక్షణ పొందుదురుగాక, సాతాను దయ్యపు చీకటి శక్తులన్నీ లయమైపోవును గాక. ఒకానొక రోజున ఆ ఉగ్రత దినము నుండి ఈ యొక్క ప్రాంతము కాపాడబడును గాక. నీకే వందనాలు తెలియపరుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
చేతులు తాపి పిలుచుతున్నాడు. పాపులమైన మన కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు తాపి పిలుచుతున్నాడు. గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటూ క్షమించి వేశాడు. నీతిమంతులుగా మార్చి పరలోకాన్ని ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటూ క్షమించి వేశాడు. నీతిమంతులుగా మార్చి పరలోకాన్ని ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. నమ్మాలి 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 నమ్మాలి. దేవుడు దేవుడు యేసయ్యా దేవుడు, దేవుడు దేవుడు. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. ప్రియమైన గ్రామ ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ గ్రామంలో ఉన్న వారందరికీ దైవజనుడుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. మీ గ్రామానికి ఒక రక్షణ కొరకు రక్షణ సువార్తను తెలియపరచాలని ఆయా ప్రాంతాల నుండి మీ మధ్యకు రావడం జరిగింది. ఆ రక్షణకరమైన విషయము, ఆ సంతోషకరమైన విషయము ఏంటంటే 2024 సంవత్సరాలకు పూర్వం దేవుడే మానవుని వెతుక్కుంటూ ఈ భూలోకానికి వచ్చిన సందర్భం కొరకు తెలియపరచాలి. ఈరోజు మానవులు పూజలు చేస్తున్నారు, పుణ్యాలు, దాన ధర్మాలు, నోములు, వ్రతాలు, జపాలు చేసి ఎక్కడ దేవుడు ఉన్నాడా, దేవుని ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకుందామని మనుషులు తీర్థయాత్రలు ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా మానవుడికి శాంతి లేదు, ఎన్ని చేసినా మనిషికి సమాధానం లేదు. ఆ శాంతి లేని ప్రజలకు, సమాధానం లేని ప్రజలకు శాంతిని ఇవ్వడానికి ఏంటి ఆయనే మనుషులను అందరినీ వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మానవులందరూ పాపం చేశారు. ఆ పాపం చేసిన మానవులందరినీ పుణ్యాత్ములుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ పాపం చేసిన వాడిని పుణ్యాత్ములుగా ఎలా చేశాడు, ఎలా చేయబడ్డాడు అంటే మన వేదాలు చెబుతున్నాయి. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్మైన పుణ్యనామ బలియాగం. ఓం శాంతి 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 అనగా సర్వమానవులు పాపం చేశారు. ఆ పాపం పోవాలంటే రక్తం సిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఈ రోజు పాపం పోవాలంటే రక్తం సిందించాలనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆ రక్తం పరిశుద్ధుని యొక్క రక్తం అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ పరిశుద్ధుడు ఎవరు? ఈ భూమి మీద గాని, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ఎవరు కూడా పరిశుద్ధుడు లేడు. బైబిల్లో ఎలాగో రాయబడింది, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఇలా చెబుతాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూఢీపరచగలరా? అంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు. ఆ పాపం లేని వ్యక్తి పాపాత్ములైన మనందరి కొరకు చనిపోయి ఆయన రక్తాన్ని కార్చాడు. కనుక ఎడ్ల రక్తం గాని, కోళ్ళ రక్తం గాని మానవునికి పుణ్యం చేయదు. గాని ఎవరైతే యేసు రక్తమందు విశ్వాసం ఉంచుతారో వారు పుణ్యలోకానికి చేర్చబడతారు, అనగా వైకుంఠానికి వెళ్ళబడుతుంటారు. యేసు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము,
నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును కూడా వైకుంఠంలోకి అనగా స్వర్గంలోకి లేక పరలోకానికి రారు అని ఖండితంగా చెప్పాడు. మనకి ఈ లోకం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని ముగించి మనం వెళ్ళాలి. మరి నిత్య రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఈ లోకంలోనే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ప్రభునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందు. రాజుకే అందరూ ఎలాగొస్తే అప్పుడు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం మీరా శరణు జొచ్చినతో వెంటనే రక్షించును. రాముని తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునకు రాము. హల్లెలూయా. ప్రియా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ గ్రామ ప్రజలందరికీ శుభాలు తెలియపరుస్తున్నా. దేవుడు మీ అందరినీ దీవించినట్లు, ప్రభు మీ అందరినీ కాపాడి కనుకరించినట్లు. ఓ పక్కకు వచ్చేయండి, దెబ్బలాడుకోడికి అది చాలు అనమాట. అమ్మ మీరు పర్లేదు, ఆ టేపు నీ టేపు ఉండండి, నో ప్రాబ్లం. హల్లెలూయా. ప్రాంతం నుండి వచ్చిన మనం అందరము కూడా ఈ గ్రామం రక్షింపబడినట్లు మనం ప్రార్థన చేయాలి, శుభవార్త తెలియపరచాలి. మన మధ్యలో ఉంటున్న సియోను గారు ఈ గ్రామాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు, దైవ మాటలు తెలియపరుస్తూ ఉండగా ఆ మాటలు అయిన తర్వాత అప్పుడు పాటలు పాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం. తర్వాత ఇక అటువైపున చాలా గుడిసెలు ఉన్నాయి. మనం ఏదో రోడ్డు మీద వెళ్ళిపోయి సోక్స్ వేసేవాళ్ళం కాదు కదా. ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఒకవేళ పత్రిక ఉంటే పత్రిక ఇచ్చి ఏం కాదు ఇచ్చేసి అమ్మ ఇదిగో అనండి అనడం కాదు. ఇది యేసు ప్రభు కొరకు చెప్పేది అని యేసు మాట చెప్పి ఇవ్వండి. ఆ తర్వాత మనకు బట్టలు ఇవన్నీ నెక్స్ట్ అనమాట. మెయిన్ ఉద్దేశం శుభవార్త. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సియోను గారు. పరిశుద్ధమైన దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దైవ సేవకులకు ప్రత్యేకంగా, ఈ ప్రాంతాల సేవకులకు ప్రత్యేక వందనాలు. అలాగే ఈ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ చిన్నలకు మరొకసారి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అమ్మ, తల్లి, తమ్ముడా, మేము ఎందుకొరకు ఈ ప్రాంతానికి వచ్చాము అంటే దేవుని రక్షణ సువార్త అందించడానికి, దేవుని యొక్క మార్గంలో మనమందరం ఉండటానికి మాకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక మీ ప్రాంతానికి వచ్చాం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడు రాడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని వాక్యము అతనే సత్యం, అతనే జీవం, అతనే మార్గం. ఆ సత్యమైన మాటలు చెప్పడానికి, ఆ జీవమైన మాటలు మీ దగ్గరగా ఉంచటానికి మమ్మల్ని తోడుకొచ్చిన దేవునికి ప్రత్యేక వందనాలు. ఇదిగో ఈ లోకంలో ఎంత ఉన్నా, ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఈ లోకంలో ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, ఈ లోకంలో హోదాలు, ఈ లోకంలో అన్నీ కూడా ఏమున్నా కూడా అవి నీ ఎంట రావు. కానీ నువ్వు దేవునికి తెలుసుకుంటే, దేవునికి నమ్ముకుంటే నువ్వు రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఉంటావు. పరలోక రాజ్యం ఉంది, పరలోకమైన పట్టణం ఉంది. దేవుని రాజ్యంలో నిత్యం
నీవు వేలాది సంవత్సరాలు ఉండటానికి దేవుడి యొక్క అవకాశం. ఇదిగో రక్షణ మార్గం అనేది ఇది రానైనటువంటి దినాల్లో ఎవరెవరో చెప్పవచ్చు, ఎవరెవరో చెందొచ్చు. కానీ నీ హృదయం నువ్వు మార్చబడాలి. నువ్వు మారితేనే తప్ప, నువ్వు మారపరచకపోతే నీ కుటుంబం మారదు. అలాగే నీ కుటుంబం మారాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వైపు రావాలి, దేవునికి తెలుసుకోవాలి. ఈరోజు అనేక గ్రామాల్లో, అనేక గృహాల్లో భయంకరమైన అలజడులు, గొడవలు, గోసలు, సంతోషం లేని జీవితాన్ని అనుభవిస్తున్నాం. సంతోషం, ఆనందము లేని కుటుంబాలుగా ఉంటున్నాం. కారణం ఏమిటంటే మన ఇంటిలో శాంతి లేదు, మన కుటుంబాల్లో సంతోషం లేదు, మన కుటుంబంలో ఆనందం లేదు, మన కుటుంబంలో ఒకరినొకరు ప్రోత్సహించుకునే, తగ్గించుకునే ఆలోచనలు లేనప్పుడు మన కుటుంబంలో సంతోషం ఉండదు. ఆ సంతోషమైన శుభవార్త చెప్పడానికే మేము సుదూర ప్రాంతం నుండి మీ ప్రాంతానికి వచ్చాం. కారణం ఏమిటంటే నువ్వు దేవుని దగ్గర ఉంటే, నువ్వు దేవునికి తెలుసుకుంటే ఈ నీ స్వజనులను కాపాడుకొని దేవుని వాక్యం చదివిస్తుంది. అనగా ఇదిగో నువ్వు తమ్ముడుగా నేర్చుకున్నావు, తెలుసుకున్నావేమో, తండ్రిగా తెలుసుకున్నావేమో, తల్లిగా తెలుసుకున్నావేమో, ఇది ఇంకొకరికి సువార్త అందించు. నీ కుటుంబాన్ని కట్టుకో, అలాగే ఎదుటి కుటుంబాన్ని కట్టు. ఎదుటి కుటుంబాన్ని వాళ్ళు మరొకరు కడతారు. కనుక ఈ సత్యమైన సువార్త నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా దేవాది దేవుడు రానై ఉన్నాడు. ఆ రానైన దినములో నీవు నేను రక్షణ పొందుకోకపోతే, దేవునికి తెలుసుకోకపోతే, నువ్వు కను మూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావో నీకు తెలియదు, ఎక్కడికి వెళ్తావో కూడా నీకు తెలియదు. కను మూయక ముందే నువ్వు దేవుని తెలుసుకో. ఈ శరీరం నీది కాదు, ఈ ఊపిరి నీది కాదు, ఇది మొత్తము కూడా దేవునిదే. ఇది దేవుని దేహమై ఉంది, దేవుని ఆలయమై ఉంది. ఈ ఆలయాన్ని దేవునికి అప్పచెప్పు. నీలో అతను బ్రతుకుతున్నాడు, నీలో జీవిస్తున్నాడు. ఆత్మ స్వరూపైన దేవుడు నీలో ఉన్నాడు, అతన్ని నీకు జీవం పోసాడు. ఈ శరీరము కూడా అతనిది గనక, నీలో అతను బ్రతుకుతున్నాడు గనక అతనికి నువ్వేమి ఇవ్వాలంటే నీ ఆత్మ జీవితంలో దేవుని గడిపితే, నీ యొక్క హృదయం అతన్ని సమర్పించుకుంటే దేవుడు నిత్య రాజ్యానికి నీకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. అమ్మా, మీ పాపం పోవాలంటే మీ చెయ్యలాగోపండి. మీ పాపం పోవాలంటే, మీకు స్వర్గం కావాలంటే, మీరు పరలోకం చేర్చబడాలంటే, మీ పిల్ల పాపలు క్షేమంగా ఉండాలంటే బోలో యేసుక్రీస్తు మహారాజుకే చెప్పండి. నమ్మాలి, 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 నమ్మాలి. అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు మీరు ముందుండండి. Thank you.
రానున్న రోజుల్లో దేవా మరోసారి ఈ ప్రాంతాన్ని దేవా మరలా దర్శించడానికి వచ్చినప్పుడు తండ్రి అనేక మంది నీ వైపు త్రిప్పులాగిన దేవా నీ యొక్క సువార్త ఇక్కడ ఎవరైతే దైవజనులు దేవా ఈ యొక్క గ్రామానికి అడుగు పెట్టారో తండ్రి, ఎవరైతే సువార్థికులు మేము అందరం కలిసి ఏదైతే పాపలు క్షేమంగా ఉండాలంటే, యేసు నమ్మాలి, ప్రతి వారు స్వర్గంలో ప్రవేశించాలంటే యేసు నమ్మాలి. బోలో యేసు క్రీస్తు మహారాజుకే నమ్మాలి, నమ్మాలి, యేసయ్యను నమ్మాలి, 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 యేసయ్యను నమ్మాలి. దేవుడు దేవుడు యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు. బోలో యేసు క్రీస్తు మహారాజుకే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చింతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోనింక ఘోషింపారేలా. అవనిలో అగచాపాలైన, అవనిలో బోలో యేసు క్రీస్తు మహారాజుకే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాకింగ్ చెప్పేసి పాటలు అయిన తర్వాత ఏదైనా ఫోన్ వస్తే అప్పుడు అగ్ని వెళ్ళండి. ఇది మెయిన్ మనది అయిన తర్వాత ఖాళీగా నడుస్తున్నా చూడండి, కారు మీద వెళ్ళేటప్పుడు అప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బోలో యేసు క్రీస్తు మహారాజుకే. అమ్మ ప్రియమైన ఏం పేరు శబరి కొత్తగూడెం గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. గత కాలంలో ఈ శబరి కొత్తగూడెం అంతా కూడా గోదావరికి మునిగిపోయినప్పుడు మీరందరూ కూడా ఆ రోడ్డు పాయింట్లో గుడిసెలు వేసుకుని
డేరాలు వేసుకుని జీవించి దాదాపు 1 నెల 15 రోజులు ఆ స్థలంలో ఉండడం చాలా బాధాకరమైన విషయము. మీ గ్రామాన్ని ప్రేమించి గత 2 వారాల క్రితం కూడా మేమందరము ఆ స్థలానికి వచ్చి దేవుడు మాకు ఇచ్చిన చక్కని కూరగాయలని, బియ్యమని, బట్టలని, భోజనాలు ఏర్పాటు చేసి ఒక 200 మందికి సహాయం చేయడానికి ఈ ప్రాంతంలో వారికి ప్రభు అవకాశం కల్పించారు. అయితే మరొకసారి మీ ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడైతే ఆ బట్టల కంటే, ఆ భోజనం కంటే, ఆ కూరగాయల కంటే చాలా విలువైన మాటలు తెలియపరచడానికి మీ దగ్గరకు వచ్చాం. ఆ విలువైన మాటలు ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని. ఈ లోకములో మనుషులు చాలా మంది రక్షణ లేక, శాంతి లేక, సమాధానం లేకుండా జీవిస్తున్నారు. రక్షణ కొరకు, శాంతి కొరకు నోములు, వ్రతాలు, జపాలు, పూజలు చేస్తున్నారు. అండ్ అనేక మందికి దాన ధర్మాలు, గోదానమని, భూదానమని, వస్త్రదానమని, లేక అన్నదానమని, రక్తదానమని ఎన్నో దానాలు చేస్తున్నారు. వాటన్నిటి దానం కంటే గొప్ప దానం ఏంటంటే మనిషిని మనిషిగా బ్రతికించడం గొప్ప దానం. అది లోకంలో ఎవరు చేశారు అంటే యేసు ప్రభువారు. మానవులందరూ పాపం చేసి, పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో జీవిస్తూ ఆ పాపము ద్వారా మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు కనుక సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అన్నట్లు సర్వమానవులు పాపం చేశారు కనుక పాపం చేసిన వారందరినీ రక్షించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారే పరలోకంలో నుండి భూలోకానికి దిగివచ్చి దాదాపు 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ రోజుల్లో ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, మనకు తెలియని ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అండ్ మహాత్ములు పుట్టారు, మహారాజులు పుట్టారు, కానీ వారి చరిత్ర అంతంత మాత్రమే ఉంది. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఈ చరిత్రయే యేసునామలో మార్చబడింది. యేసు ప్రభు ద్వారానే చరిత్ర మార్చబడింది. ఆ యేసు ద్వారానే క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని ఈరోజు మనం డేట్లు లెక్కిస్తున్నామంటే, ఈరోజు మనం వారాలు మాట్లాడుకున్నామంటే అది యేసు ద్వారా ప్రారంభమైంది. ఆ యేసు ఎవరు? ఇంతకీ ఆ యేసు మనకి ఏం చేస్తాడు అంటే, ఆ యేసు పరిశుద్ధుడు. ఆ యేసు పాపులమైన మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కుంటు వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డు వారికి కన్నులు ఇచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, చనిపోయిన వారిని సైతం ఆయన తిరిగి బ్రతికించాడు. ఆయన ఇలాగన్నాడు, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కనుక మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు మనకు మార్గం చూపించడానికి, మనకు సత్యాన్ని బోధించడానికి, నిత్యము ఆయనతో యుగ యుగాలు మనం జీవించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ ఉంటున్న మనలో కొంతమంది యేసు ప్రభు ఒక మతానికి దేవుడని, యేసు ప్రభు ఒక గ్రామానికి దేవుడని తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుంటారు. బైబిల్లో ఇలాగ రాయబడింది, యేసు ప్రభు అందరికీ దేవుడు. ఏ భేదము లేదు. ఏ యొక్క కుల భేదం కానీ, మత భేదం కానీ, వర్గ భేదం కానీ, జాతి భేదం కానీ ఏదీ లేదు. యేసు మనందరికీ దేవుడు. ఆయన నిశ్చయముగా మనం రక్షించడానికి వచ్చాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉంటారో వారి కుటుంబాలలో దేవుడు తన కృపను చూపిస్తుంటాడు. ప్రియ గ్రామ ప్రజలారా, మీరందరూ సుఖంగా ఉండాలి, మీరందరూ క్షేమంగా ఉండాలి, మీరందరూ భోగభాగ్యాలతో, మీ పిల్ల పాపలు సుఖశాంతులతో ఉండాలని వేయ ప్రయాసలు పడి మీ గ్రామానికి వచ్చాం.
ఈ మాటలు చాలా విలువైనది. ఈ మాటలు మీ ఆత్మను నిత్య జీవానికి నడిపిస్తూ ఉంటాయి. ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాయి. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును, మీ గ్రామము, మీ కుటుంబము కూడా రక్షింపబడుతుంటుంది. మీలో ఎవరైనా యేసు ప్రభు కొరకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశిస్తుంటే ఈ గ్రామంలోనే అనేక మందిరాలు ఉన్నాయి, లేక దేవుని మందిరం ఉంది. ప్రార్థనకు వెళ్ళండి, యేసు ప్రభు కొరకు తెలుసుకోనండి, యేసునందు విశ్వాసం ఉంచండి. ఈ లోకంలో మీరు ధన్యులుగా జీవిస్తుంటారు. అటు కృప మీ అందరూ దేవుని నామములో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. పరలోకమున కన్న తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సుదీర ప్రాంతంలో, ఈ కోనవారం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి ఇంతవరకు నడిపించారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చిన్న పసిబేంద్రములు అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని నీ వచ్చే రాకడలో ఈ గ్రామం అంతా కూడా మార్చబడునుగాకని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీకు నమ్మని సొత్తుగా మార్చబడునుగాక. అయా ఈ యొక్క గ్రామాన్ని నడిపిస్తున్న పెద్ద మనుషులందరూ కూడా దీవించండి, బలపరచండి. ఈ మందిరాలకి ఏ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో మందిరానికి అందరూ కూడా వెల్లుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్చబడునుగాక ప్రాంతాలు అయా తండ్రి, ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారందరికీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న బిడ్డలకు కానీ, వారికి ఉద్యోగ రీతులు కానీ అన్నింటిలో సహాయం చేయండి, కృప చూపించండి. మరలా నీ రాకడ ఆలస్యమైతే ఈ ప్రాంతం అంతా కూడా మార్చబడును గాక. యేసు రక్తము ద్వారాగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్వార్థ బృందాన్ని అంతటి కూడా ముందుకు నడిపించి ప్రతి నెల కూడా ప్రతి ప్రాంతానికి వెలుస్తుండగా మార్గంలో ఎటువంటి దుష్టుడు, ఎటువంటి అపవాదులను అంత మాత్రమునైనా యేసు క్రీస్తు రక్తం ద్వారా బంధించి లయపరిచి ఈ యొక్క ప్రభు నాతని గ్రామాన్ని విడిచి ఈ మాటలు చెప్పి బలమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ విత్తి ఆయా బిడ్డలు ఇచ్చినటువంటి స్వార్థ మాటలు విని అనేక మంది హృదయాలు మార్చబడును గాక. పరిశుద్ధ నామముల వారందరూ కూడా అయా నీ రాజ్యంలోనికి వచ్చుదురుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఇదిగో నా ప్రభు చేసినటువంటి ప్రార్థన నీ ఎదలో నీ యొక్క కృపలో ఆయన జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. జై మొన్న వచ్చారా, నన్ను చూసారా? చూడలేదా? వేరే ప్రభు నేను దీవించిన కనుక ప్రభు ప్రేమ చేస్తున్నామమ్మా. దేవుడు నిన్ను ఆశీర్వదించండి అమ్మా. వేసేయండి. వెరీ గుడ్. అరే బిస్కెట్ ప్యాకెట్లు ఆ పిల్లలు ఉన్నారు చాలా మందికి ఇవ్వండి. చాక్లెట్లు ఇవ్వండి పిల్లలు. అందులో ఎవరైనా బాగా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నవాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్య
నోట్లో మాట్లాడినట్టు ఇద్దరికి కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కొట్టండి. बोलो यीशु क्रिस्त महाराज के, बोलो यीशु क्रिस्त महाराज के, హల్లెలూయా. ఏంటి రాకూడదు పాస్టర్ గారు, రెండు పిల్లకలు చూడకండి. హల్లెలూయా హల్లెలూయా. बोलो यीशु क्रिस्त महाराज के. నమ్మాలి నమ్మాలి గడి చెప్పండి మీరు. నమ్మాలి నమ్మాలి. దేవుడు 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 దేవుడు. నమ్మాలి నమ్మాలి. దేవుడు దేవుడు. బోలో యేసు క్రీస్తు మహారాజుకే. ప్రభునందు ప్రియమైన సబరి కొత్తకోట గూడెం అనే గ్రామ ప్రజలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అటువైపు పెట్టండు, అటు వస్తుంది అటు ఇటు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ గ్రామ ప్రజలారా, ఈ గ్రామంను ప్రేమించి మీ అందరిని ప్రేమించి మీ అందరికీ కూడా చక్కని సంతోషకరమైన శుభవార్తను తెలియపరచాలని, సంతోషకరమైన మాటలు తెలియపరచాలని మేమందరము కూడా దూర ప్రాంతం నుండి మీ మధ్యకు రావడం జరిగింది. ఆ సంతోషకరమైన విషయము ఏంటి అంటే, ఆ సంతోషకరమైన విషయాన్ని తెలియపరచడానికి మేమందరం మీ దగ్గర ఉన్నాం. ఆ సంతోషకరమైన విషయాన్ని స్థానిక దైవజనులు మోసెస్ పాస్టర్ గారికి ఈ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సబరి కొత్తగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నారని తలంచున్నాం. ఎందుకంటే గత దినాల్లో వరదలు వచ్చి మన ప్రాంతం ఎంతగానో ముంచెత్తినప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనపై ఉంచి దేవుడు మనల్ని ఏ విధంగా భద్రపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఉంటున్నటువంటి యొక్క సేవకులు, ఈయన బిషప్ చంద్రపాల్ గారు, ఈయన రంపచోడవరం ప్రాంతానికి వచ్చి మీ ప్రాంతంలో ఈ విధంగా దేవుని యొక్క సువార్త అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమయంలో మీ మధ్యకి రావటం జరిగింది. ఎందుకంటే వరదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఇవన్నీ కొద్ది కాలం. కానీ ఆ శ్రమలు, కష్టాలు అనేవి కొద్ది కాలమే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి శ్రమకాలం ఒకటి ఉన్నది. అది మానవుణ్ణి బాధ పెట్టేటువంటిది. మానవుని యొక్క శరీరమును కావచ్చు, ఆ ఆత్మ చనిపోకుండా కూడా బాధపడవలసినటువంటి పరిస్థితి వస్తుందట. ఆ శ్రమకాలం నుండి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఈ వరదలన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన ప్రాణాన్ని, మన యొక్క ఆత్మను పరలోక పట్టణంలో చేర్చుకోవాలన్న ఉద్దేశంతో దైవజనులు ఎంతగానో ప్రయాసపడుతూ అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ, అనేకమైనటువంటి గ్రామాలు ఈ విధంగా తిరుగుతూ సువార్తను అందిస్తున్నారు. కారణం ఏంటంటే, ఆ శ్రమల కాలము నుండి తప్పించేటువంటి వాడు నిజ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మాత్రమే మానవుని యొక్క ఆ శ్రమ కాలం నుండి తప్పించుకునేటువంటి సామర్థ్యాన్ని, అటువంటి కాపుదలను అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి ఆ నరకము నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాలి. ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరనో తండ్రి వద్దకు
చేరలేరు, అనగా పరలోకానికి ఎవ్వరు కూడా చేరలేరు. ఎందుకంటే ఈ శ్రమలు అనేవి భూమి మీద కొద్ది కాలమే. కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మానవునికి ఒకానొక భయంకరమైనటువంటి స్థలం ఉన్నది, అదే నరకం అనేటువంటి స్థలము. ఆ నరకం అనేటువంటి ఆ బాధాకరమైనటువంటి స్థలము నుండి తప్పించబడి నిత్య రాజ్యములో, స్వర్గములో, పరలోక పట్టణములో మానవుడు ఉండాలంటే, తన ఆత్మను దక్కించుకోవాలంటే కేవలము యేసు ద్వారా తప్ప ఆ పరలోకానికి ఎవరు కూడా చేర్చలేరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన నరావతారిగా ఈ భూమి మీద జన్మించి మానవుణ్ణి రక్షించాలన్న ఉద్దేశంతో, మానవుణ్ణి నరకము నుండి తప్పించాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చి ఆయన శిలువ మరణాన్ని పొంది శిలువ మీద తన రక్తాన్నంతటిని కూడా ధారపోసి మానవుని యొక్క నరకము నుండి తప్పించాలనే ఉద్దేశంతో దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మీ మధ్యకు పంచటానికి దేవుని ఎంతగానో ప్రయాసపడి తిరుగుతున్నారు. కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించండి. నిజ దేవుడు ఎవరనేది తెలుసుకోండి. ఆయనే మోక్షానికి నడిపించేటువంటి మోక్ష ప్రదాత, నిజ రక్షకుడు. నీ ఆత్మను నరకము నుండి తప్పించి నిత్య జీవితాన్ని అనుగ్రహించేటువంటి నిజ దేవుడు. కాబట్టి ఆ దేవుని యొక్క నామమును మీరు అందరూ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సువార్త మాటలు మీ గ్రామానికి అందించడానికి మేము వచ్చున్నాము. కాబట్టి మీరు స్వీకరించి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించవలసిందిగా మీ అందరికీ ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవజనులందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా మీ గ్రామస్తులందరినీ కూడా దేవుడు కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ గ్రామ ప్రజలకు యేసు ప్రభు కొరకు ఇంకనూ తెలుసుకోవాలంటే మీ గ్రామంలోనే దేవుని మందిరం ఉంటుంది. యేసు ప్రభు కొరకు తెలియపరిచే మందిరం. ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుంది. ఆ స్థలానికి వెళ్ళండి. వారు మీ కొరకు యేసు ప్రభు కొరకు తెలియపరుస్తారు. మీలో ఎవరికైనా ఏ అయినా అవసరత ఉంటే రాగలిగినట్లయితే మా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఆ దేవుని కృపను బట్టి గత కాలంలో మీ ప్రాంతంలో ఈ యొక్క గ్రామంలో, ఈ గ్రామం అనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో అభిసర్ల కాడ నుండి ఈ కోనవరం ప్రాంతం అంతా కూడా అనేక విధాలుగా కేవలం దేవుని ప్రేమతో సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను తెలియపరుస్తున్నాను. సహాయం పొందిన మీరు రాబోయే కాలంలో మీరే చాలా మందికి సహాయం చేసేటట్లు దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తుంటాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న మనోజ్ వచ్చి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. మరి ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన శబరి కొత్తగూడెం మన గ్రామానికి ప్రభా తండ్రి నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. మరి ప్రభా సువార్త చేయవారు పాదముల ప్రభా ఎంతో సుందరమైన సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి నాయన మరి మేమందరం ప్రభా తండ్రి నాయన మరి నీ వాక్యం మేము ఇక్కడ ప్రభాతాన్ని ప్రకటించడానికి వచ్చాం ప్రభాతాన్ని, నీ సువార్తను వెదజల్లడానికి వచ్చాం ప్రభాతాన్ని నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభాతాన్ని నాయన. మరి ప్రభా మరి దున్నని భూములు అనేకమైన ఉన్నాయి ప్రభా తండ్రి నాయన. మరి ప్రభా కోతంతో విస్తారంగా ఉంది ప్రభా. మరి కోసేవారు తక్కువ ఉన్నారని సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి నాయన. మరి ప్రభా సువార్త వెనుక ప్రభా నశించిపోతున్న అనేక ఆత్మలను ప్రభా తండ్రి నాయన. మరి ప్రభా నీ చెంతకు నడిపించే కృపను మాకు దయచేయండి ప్రభా తండ్రి నాయన. మరి ప్రభా ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఈ గ్రామంలో వింటున్నారో ప్రభా తండ్రి నాయన. మరి ఎవరు ప్రభా నశించుకోవడానికి ప్రభా వీల్లేదు ప్రభా. నీకు ఇష్టం లేదు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ప్రభా తండ్రి నాయన తీర్పు దినములు ప్రభా తండ్రి నాయన. మరి ప్రభా ఈ రాకడ సమయంలో ప్రభా వీరందరూ ప్రభా తండ్రి ఎత్తబడే గుంపులో ఉండడానికి మీరే కృపణ సహాయం తోడుగొంచండి ప్రభా నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. అలానే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా వాళ్ళందరినీ ప్రభా తండ్రి యేసు నామములో మీరే స్వస్థపరచండి ప్రభా తండ్రి నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి నాయన ఈ చిన్న ప్రార్థన ఈ పాదాల చెంతకు చేర్చుకోమని మా ప్రభువుని రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నామా ప్రభా తండ్రి. ఆమేన్. కూడా ఆకుండా అయిపోయిందా? ప్రార్థన చేసుకో. మళ్ళీ
పత్రికలు అవన్నీ ఇలా సంఖ్యలో పెట్టుకోండి. సియోన్ గారు పాట పాడినప్పుడు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్పనది లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్పనలు ఎవరికి చూపలేదయ్యా. నీవు తప్పనది లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్పనలు ఎవరికి చూపలేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. ముడివడినయ్యా నా కనులు తెరువవా, ముగవడినయ్యా నా కరమునియవా. ముడివడినయ్యా నా కనులు తెరువవా, ముగవడినయ్యా నా కరమునియవా. ముడివడినయ్యా నా తోడు నడువవా, ముడివడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్పనది లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్పనలు ఎవరికి చూపలేదయ్యా. నీవు తప్పనలు ఎవరికి చూపలేదయ్యా. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, నన్నుతో నన్ను ఏడదీసిన. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, నన్నుతో నన్ను ఏడదీసిన. ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్పనది లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్పనది ఎవరికి చూపలేదయ్యా. నీవు తప్పనది లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్పనలు ఎవరికి చూపలేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నా తల్లి నిన్ను మరచిపోయినా, నా తల్లి నిన్ను విడచిపోయినా, నా తల్లి నిన్ను మరచిపోయినా, నా తల్లి నిన్ను విడచిపోయినా. తల్లి తల్లి నీవై నన్ను లాలించవా, తల్లి తల్లి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్పనది లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్పనలు ఎవరికి చూపలేదయ్యా. నీవు తప్పనది లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్పనలు ఎవరికి చూపలేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా.
క్రీస్తు మహారాజుకే హల్లెలూయా. ప్రియమైన గ్రామ ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు కృప అయితే వచ్చేటప్పుడు అలా బండి అక్కడ ఆపి చీరలు ఉన్నాయి కదా, అలాంటి ప్రాంతాలు ఎక్కడేసేవాడు. దేవుని కృపను బట్టి మనతో కూడా వచ్చేవాడు ఒక 2-3 చీరలు పట్టుకుని ఒక 4-5 షర్ట్లు పట్టుకుంటే అక్కడ ఇచ్చేది అనుకోండి. ప్రియులరా, గ్రామ ప్రజలారా, మీ అందరికీ యేసు ప్రభునామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిజానికి మీరు చాలా ధన్యులు. ఎంత ధన్యులు అంటే భయంకరమైన పరిస్థితులు మీరు ప్రతి సంవత్సరం చూస్తుంటారు. భయంకరమైన స్థితిగతులను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు గోదావరి వచ్చిందంటే అది 1 రోజులు 15 రోజులు పాపం తిండి ఉండదు, సరైన నిద్ర ఉండదు, దోమలు, పిల్లలు జ్వరాలు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. ఎందరో అన్నీ ఉన్నవాళ్ళు హాస్పిటల్లో రోగులుగా ఉన్నవారు ఉన్నారు. మరణ పడక మీద చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు మీ గ్రామాన్ని ప్రేమించాడు. ప్రమాదకరమైన ముంపు గ్రామం అయితే ఉన్నా కానీ ప్రతి సంవత్సరము ఇలా గోదావరి వచ్చి మీ ప్రాంతాన్ని ముంచివేసిన దేవుడు మిమ్మలను మీ బిడ్డలను కాపాడుతున్నాడంటే బైబిల్లో ఒక మాట ఉంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఎవరు బైబిల్ గ్రంథంలో మీకు అబ్రహాము, లోతు అనే వారు చాలా మంది ఉంటూ ఉంటారు. అబ్రహాము, లోతు అనే వారి కొరకు చూస్తే లోతు ఉన్న ప్రాంతం అంతా పాపముతో ఉన్నది. లోతు ఉన్న ప్రాంతం అంతా భయంకరమైన స్థితిలో ఉన్నది. అలాంటి పరిస్థితిలో పాపంలో ఉన్న ఆ గ్రామాన్ని ప్రభు మొత్తం కూడా సర్వనాశనం చేసేస్తానని చెప్పినప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు? అయ్యా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా? 45 మంది ఉంటే రక్షిస్తావా? అంటే ఒక వ్యక్తి ప్రార్థన ఆ ఊరు కాపాడబడాలని ప్రార్థన చేస్తాడు. నేను తెలియపరుస్తున్నాను, ఈ గ్రామంలో ఎంతమంది 2-3 ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, మీ ప్రార్థన బట్టి మీ గ్రామం రక్షింపబడుతుంది. మీ ప్రార్థన బట్టి మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు. మీ ప్రాంతం మీ ప్రార్థన బట్టే పిల్ల పాపలు సుఖశాంతులతో ఉంటున్నారు. నేను ఇంకా మీకు తెలియపరుస్తున్నాను, యేసు క్రీస్తు అందరికీ ఉపకారి. ఆయన మాటలు ఎవరైతే వింటూ ఉంటారో వారందరికీ కూడా ఉపకారాలు చేస్తుంటారు. ప్రియులారా, మీరు దేవుడి మందిరానికి వెళ్ళేవారే అని నాకు తెలుసు. అయినా నేను తెలియపరుస్తున్నాను, ప్రభు అంటున్నాడు, అయినా నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువు మనం తెలుసుకొని ప్రార్థన చేసుకోగలిగితే మన కుటుంబానికి దేవుడు శాంతిని ఇస్తూ ఉంటాడు, సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. మన భార్య, భర్త, పిల్లలను దేవుడు దీవిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, తన నమ్మిన వారి చుట్టూ దేవుడు తన దేవదూతలను కంచెగా పెడుతూ ఉంటాడు. మీ గ్రామము అందులో ప్రత్యేకంగా మీరు యేసు ప్రభునామములో ఎల్లప్పుడూ సుఖశాంతులతో దినదినము వర్ధిల్లాలి, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. కనుక మీరు ఇంకా ప్రార్థన చేసుకోండి, దేవుని మందిరానికి వెళ్ళండి. ఏ అవసరమైనా అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అంటున్నాం. మనం చాలా సార్లు అడగవలసిన వాళ్ళని అడగము. మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, అది అవసరము ఇది అవసరమని. మనుషులు నేను చేస్తాను, నా వల్ల అవుతుంది అంటారు, కానీ అన్నవారు ఎవరు కూడా మాట మీద ఉండరు. కానీ నిన్న నేడు నిరంతరం మాట మీద ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు అంటాడు, ఆయన మాటల్లో ఒక్క పొల్లు కూడా చూసా తప్పదు. ప్రభు అంటాడు, నన్ను నమ్మిన వారిని నేను విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను. దేవుడు మీతో ఉండాలి, మీ గ్రామంలో ఉండాలి, మీ పిల్లలతో ఉండాలి. మీ గ్రామము, మీ పిల్లలు మీ భర్త, భార్య, పిల్లలందరూ సుఖశాంతులతో ఉండాలి. అలా ఉండాలంటే యోబు గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో యోబు దేవుని ప్రేమించడం వలన యోబు ఇంటి చుట్టూను, యోబు సంతానం చుట్టూను,
యోబుకి కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచె వేసెను అని. యేసునామములో మీ గ్రామం చుట్టూ దేవుడు కంచె వేయును గాక, మీ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేయును గాక, మీ భర్త భార్యల చుట్టూ దేవుడు కంచె వేయును గాక. మీ ప్రతి అవసరతలు ప్రభు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గడిచిన కాలంలో మీరు అందరూ వరదం వచ్చి ఏమండి చిన్న చిన్న డేరాలు వేసుకుని ఆ పైన తోటలో ఉంటున్నప్పుడు ఏమండి మీ మధ్యలో ఉంటున్న ఆ పాస్టర్ గారు మోసెస్ గారు ఫోన్ చేసి, అయ్యా ఈ గ్రామంలో చాలా మంది బలహీనులుగా ఉన్నారు, వర్షం వచ్చి ఇబ్బందితో ఉన్నారు అని తెలియపరిచినప్పుడు ఒటాఓటునే మీ అందరి దగ్గరికి రావడానికి ప్రభు కృప చూపించాడు. మీ అందరికీ దేవుని ప్రేమతో ఈరోజు సాటి మనిషిని ప్రేమించలేడు, కానీ మీరు ఎవరో తెలియపోయినా ఆ దైవజనుడు మాట విని మీ గ్రామంలో మీరే అండ్ మనం అందరం కలిపి మీతో పాటు మేము కూడా అక్కడ దాదాపు 200 మంది భోజనం చేయడానికి మీ అందరికీ మాకు కలిగిన చిన్నపాటి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. అమ్మ నేను తెలియపరుస్తున్నాను, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. గోతులో ఉన్న మనల్ని ఏదో ఒక రోజున కోటీశ్వరులుగా చేస్తాడు. ఆ కోటీశ్వరుడిగా అయ్యే వరకు ఆయన దయగలిగిన చేతుల క్రింద దేన మనసుతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు మీ గ్రామాన్ని, మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పనులను దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉంటున్న ఎవరు ప్రార్థన చేస్తారు? అమ్మ మీరు ఎవరు చేసిన పని. మహాపరిశుద్ధుడా, స్తుతులు నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము గొప్ప దేవుడా, నీకు వందనములు ప్రభువా. ఇంతవరకు నా ప్రభా అనేక చోట్ల ప్రభా నీ వాక్యం చెప్పిన దాసుని జ్ఞాపకం చేసుకున్నాను. విత్తబడిన ప్రతి మాట నీరు కట్టి ఫలింపించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన అదిగో నా ప్రభు గ్రామం పట్ల నీ కృప, నీ కనికరముని భద్రత ఉంచమని ప్రార్థన చేస్తున్నాము దేవా, నీకు వందనాలు. నీ సేవకులు అనేక మందికి అడుగుపెట్టారు ప్రభు, అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ గ్రామాన్ని దీవించండి, ఆస్వాదించి బలపరచండి ప్రభా, వరకున్న సమస్తాన్ని తీర్చండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీ మీద మనసు ఆనంపచేసి నడిపించి మహిమ పొందిన నాయన, నీ భారం ఈ హో మీద మోపన్నావు, నీకు వందనాలయ్యా. వరకున్న ప్రతి భారాన్ని ప్రభు నీ మీద మోపే భాగ్యము వారికి దయచండి ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభు ఎటువంటి కొరతగా ఉందో ఎటువంటి నాయన సమస్తమే సమకూర్చే దేవుడు, నీకు వందనాలయ్యా. అడగక ముందు అక్కలు తీర్చే దేవుడు, నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు నాయన ఈ దైవ సేవకులు ప్రభా నాయన స్వార్థమానం నాయన అందించున్నారు ప్రభు. విన్న ప్రతి మాటను ప్రభా అది వ్యర్థము కాకుండా ప్రభా నాయన ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. నూరంతరుగా ఫలింపు దయచండి ప్రభా, నీకు వందనాలు నాయన. మరొకసారి మేము వచ్చినప్పుడు ప్రభు అనేక మంది మార్పు నాయన, అనేక మంది నడిపించడానికి సహాయం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నాయన విన్న ప్రతి మాట ప్రభా హృదయం భద్రం చేసుకునే భాగ్యము దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎవరైతే బలహీనంగా నాయన గృహాల మంచాలు పెట్టినారో వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్య శక్తి బలము దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీకే సాధ్యము నాయన, సమస్తం నీకే సాధ్యము ప్రభా, నీకు వందనాలు తండ్రి. మనసులో ఎవరైనా చాలా గొప్ప కార్యం చేసే దేవుడు, నీకు వందనాలు ప్రభా. ఈ గ్రామాల పట్ల, కుటుంబాల పట్ల ప్రభా, చిన్నవారి పట్ల, పెద్దవారి పట్ల ప్రభా నీ కృప, నీ కనికరం, నీ దృష్టి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము మనసులో తండ్రి కొద్దిసేపు వెళ్ళిపోతాము కానీ ప్రభా నీ ప్రేమ శాశ్వతమైంది కనుక ప్రభా ఆయన సదాకాలం ప్రభా మిమ్మల్ని ప్రేమించండి. పరిశుద్ధుడు, నీకు వందనాలు తండ్రి. మీరు ప్రేమించే దేవుడు, నీకు వందనాలయ్యా. మనసులో ప్రభా నన్ను త్రేసివేసిన ప్రభా, మీరు త్రేసివేసే దేవుడు కదరాజు, నీకు వందనాలు. నడవ నడవని చెప్పిన గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభా. నిన్న నడకరిదిగా ఉన్న దేవా, నీకు వందనాలు ప్రభా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరైతే ప్రభా నాయన నీ మందిరం పెడుతున్నారు ప్రభా, ఇంకా ప్రభా నాయన భయం కలిగే భక్తి కలిగి ప్రభా నీ కొరకు ముందుకు సాగుటకు సాయం చేసి నడిపించండి దేవా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు చేసిన చిన్ని ప్రార్థనలకి అంగీకరించి ప్రతిఫలం ఉత్తరం జవాబు దయచేసి నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహాయము సన్నిధి బిడ్డలారా మీ గ్రామానికి, మీ యజమానులకు, మీ పిల్లలకు లేక మీరు చేసే ప్రతి పనికి సదాకాలం తోడుగా ఉండి అన్ని ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. బోలో మీరు మెల్లగా అన్నారేటమ్మా. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. జై హల్లెలూయా.
కారు తెస్తారు. గ్రామాన్ని చూసినట్లయితే మీరు ఒకసారి అలాగ చిన్న వీడియో తిప్పండి. ఈ గ్రామం చూసినట్లయితే ఇది భయంకరమైన ముంపు గ్రామం, గోదావరికి మునిగిపోయే గ్రామం. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో గోదావరికి ఇంచుమించు 10 నుంచి 15 రోజులు ఊర్లో ప్రజలు అందరూ ఖాళీ చేసి రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు. ఈ గ్రామం అంతా కూడా మునిగిపోతుంటుంది. ప్రియులారా, మనం మేడ మిద్దెల్లో ఉన్నాం, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నాం. ఇలాంటి గ్రామ ప్రజల కొరకు ఇలాంటి గ్రామ ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఈ గ్రామాన్ని రక్షించాలి. రాబోయే కాలంలో వీళ్ళు కూడా వెల్ సెటిల్ అయ్యేటట్లు మనం ప్రార్థన చేయాలి. నిజానికి మనకు ఉండే అవకాశాలు ఈ బిడ్డలు చాలామందికి లేవు. కనుక క్రైస్తవులుగా నా వీడియో చూస్తున్న ప్రతి వారు, లేకపోతే ఈ సువార్త చూస్తున్న ప్రతి వారు కూడా గత కాలంలో మీరందరూ సహాయం చేసిన సందర్భంగా ఈ గ్రామ ప్రజల్లో దాదాపు ఒక 200 మందికి మనం భోజనాలు పెట్టాం. కొంతమందికి కాయగూరలు ఇచ్చాం, కొంతమందికి నిత్యావసర కిరాణా వస్తువులు ఇచ్చాం. ప్రియులారా, నేను తెలియపరుస్తున్నాను, నలుగురు చెయ్య కలిపి ఎంతైనా మనం సహాయం చేయగలిగితే రానున్న కాలంలో ఇలాంటి ప్రజలకు మనం సహాయం చేయడానికి కృప చూపిస్తుంటారు. చూడండి, అమ్మాయికి చిన్నది జాండ్ ఉంది, 2 పిల్లల్ని ఎత్తుకుంది. అలాగే ఈ గ్రామంలో చాలామంది ఇంటికి 2-3 పిల్లలు ఉండడం నేను చూస్తున్నాను, చాలా సంతోషం. కనుక ఇలాంటి వారికి సహాయం చేయండి. ఏమండి, లేని వారికి మనం పెడితే అది దేవునికి పెట్టినట్లు. కనుక ఇలాంటి వారికి సహాయం చేద్దాం ఈ గ్రామ ప్రజలకు. అమ్మ, మీ పాప 6 నెలలు తీసిన ఇందాక నాకు ఇచ్చావా? అయితే వద్దులే అమ్మ, నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఇచ్చావా నాకు? అరే బాబు, నాకు ప్రభువా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఈ కుమారుని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నీ మేలుల చేత నింపండి. వారి తల్లిదండ్రులను తోబుట్టును ఆశీర్వదించండి. ఇలాంటి పిల్లలంటే నీకు ఎంతో ఇష్టం. వారిని ఎత్తుకుని ముద్దాడవు, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రియులారా, నేను తెలియపరుస్తున్నాను, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందిని చూశాను. ఇలాంటి పిల్లలు ఎందరో ఉన్నారు. అండ్ కొంతమంది బట్టలు లేకుండా కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఇలాంటి వారి కొరకు మీరు సహాయం చేయండి. దేవుని ప్రేమను పంచుదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మాయి, మేమేమి వేరేగా ఇస్తలేదు. యేసుప్రభు యాప్లో మాకున్నవే అమ్మ. అమ్మ, ఇంకెవరు? నువ్వు రాతాను. ఎవరు? అమ్మ, ఇది దేవుని ప్రేమ చేస్తున్నామమ్మా, దేవుని కృపను బట్టి. అంటే ఇవన్నీ మంచివే, కానీ మేము గోదావరికి వచ్చేటప్పుడే తెద్దాం అనుకున్నాం. అలాగా అమ్మ. అరే సిస్టర్ గారు, నువ్వు రామ్మ. ఇది ఎలాగే ఆవిడకి ఇద్దాం. అది ఎవడు పెళ్ళి అయినాడు కనుక కరెక్ట్గా తీసాడు. అంటే అమ్మ, ఇది కేవలం ప్రభు ప్రేమ చేస్తాం. ఇంకోటి అమ్మ, నువ్వు రా ఒకసారి. ఆ సిస్టర్ గారు, అమ్మ రా. అంటే వయసుకి సంబంధించి అమ్మ, దేవుడు ప్రేమ చేస్తున్నామమ్మ, మా కొరకు కొడతారు అమ్మ. సరే, సత్తు కాదు, ముందు ఆ సత్తా ఆయనకోమని వేసేయండి. వేసేయాలి. సేరయ్య అమ్మ, ఇంకా సేరా లేకపోతే సబ్జెక్ట్ వాళ్ళ అబ్బాయిలు చెప్తారు. వేసండి. మీరు రాలేదు కదా, కొన్ని వేసాను నేను మూట.
వాళ్ళ అబ్బాయిలకి ఇస్తారు ప్యాంటు మామూలుగా ఇవ్వండి. ఏంటి ఇలా వచ్చాను సాల్వ్ ఇచ్చింది మామగారు అయ్యారు ఆశీర్వాదం గారు వెళ్ళారండి మామగారికి ఇంకోటి ఇవ్వండి ఏమైనా ఉంటే సరిపోదండి. ఆగండి ఆగండి ఫోటో తీస్తున్నారు కదా అక్కడ కొడుకులా ఉన్నా ఇంకా ఉన్నారు కదా సరే ఉంచండి ఇంకా ఉన్నారు కదా ఎదురు ఉంటాయి కదా అదే చోట కూర్చున్నాను. అమ్మా పిల్లలు మా ఊరోలేనా వచ్చామండి 3 గంటలు చేసాం కదేమి ఉడకబడి చేసింది జరుగుతుంది కానీ ఎవరు కూడా ఇంక బట్టలు లేవు షర్ట్లు ఉన్నాయి ఇంకా ఎవరు 2 మూటలు ఉన్నాయి 2 మూటలు 5 మూటలు ఉన్నాయి మన దగ్గర వీళ్ళకి సహాయం బాగానే అందింది కదండి మోజస్ గారు నాకు తెలిసింది 7 టీంలు ఏది పోస్ట్ అది అక్కడ మనం పోలీస్ స్టేషన్ ఊరు కేకుల ఊరు మొన్న వచ్చానని మేమెవరమో వీరెవరో మా గ్రామాలు వేరే మా మండలాలు వేరే నాయన మా మనుషులమందరం ఒక్కటే తండ్రి నీ ఒక్కడవే మా దేవుడవు నాయన మీరు చూపినటువంటి కృప కొరకు నీకు వందనాలు. ఇదిగో మరి స్థలానికి డాక్టర్ నాయన పౌల్ గారిని కూడా తీసుకొచ్చి వారి ఆధ్వర్యంలో మేమందరము నాయన తెలియని వారికి సువార్త అందించడానికి మీ సత్య సువార్తను ఈ గ్రామాలకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో మరి ఇక్కడ సిస్టర్ గారు వారి కుటుంబాలు తమను ప్రేమించి వారెవరో ఇది మీ ఇల్లమ్మా నువ్వు ఉంటావా ఇందులోనే అయ్యో అమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తాడమ్మా దేవుడు దీవిస్తాడో జాగ్రత్త అమ్మా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతా
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ సాయంకాల సమయంలో ఆయా ప్రాంతాల నుండి మీ అందరి మధ్యకు ఇలాగూ పాటలు పాడుకుని సంతోషంతో మీ మధ్యకు రావడానికి గల కారణం ఏంటంటే ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియపరచాలని, ఒక సంతోషకరమైన విషయాన్ని మీ అందరికీ చెప్పాలని మేము ఈ స్థలానికి వచ్చాం. ఆ సంతోషకరమైన విషయము ఏంటంటే 2024 సంవత్సరాల పూర్వం భగవంతుడే దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి అందరినీ కూడా సంరక్షించడానికి, సర్వ పాపాలను చేసిన వారిని వారి పాపాల నుండి విముక్తి చేయడానికి సాక్షాత్తు భగవంతుడు ఈ లోకానికి వచ్చిన ఆశపడుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నిజమే, ఇది సత్యం. కులమతమని కానీ కులం భేదం లేదు, మతం భేదం లేదు. ఈ రోజుల్లో పెద్ద చిన్న అనే భేదం లేదు. ఎక్కడ చూసినా పాపము పాపము పాపం. ప్రతి వారు కూడా పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలోనే చనిపోతున్నారు. అలా పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతే చివరికి మనందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి వారు అలా పాపంలో ఉండడం వలన యముగుండానికి అనగా నరకానికి వెళ్ళిపోతూ ఉంటారని. మరి ఆ యముగుండము అనగా ఆ నరకము తప్పించుకోవాలని, తప్పించబడాలని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఇక్కడ మనం భూమి మీద సంతోషంగా ఉన్నాం. ఇది మనకు శాశ్వత కాలం కానే కాదు. ఈ భూమి ఎవరికి శాశ్వత కాలం కాదు. మనకంటే గొప్పవారు పుట్టారు, మనకంటే మహారాజులు పుట్టారు, చాలా పేరున్న వాళ్ళు ఎందరో ఈ భూమి మీద పుట్టి వారు కొంతకాలం 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికి వారందరూ చనిపోయిన వారే. మనము కూడా భూమి మీద శాశ్వత కాలము ఉండం, కొంతకాలమే. ఈ లోకము ఎవరికి శాశ్వతం కాదు. అయితే మనము కొంతకాలమే ఉంటాం. తరువాత మనం ఎక్కడ నుండి వచ్చామో మరలా అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడ నుండి వచ్చాం మనం భగవంతుడి దగ్గర నుండి, దేవుడి దగ్గర నుండి పుట్టబడ్డాం కనుక మరలా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి దేవుడి దగ్గరకు మనం వెళ్ళాలంటే దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించినప్పుడు తల్లి కడుపులో నుండి మనల్ని పుట్టించాడు. చిన్నపిల్లలకు పాపం తెలియదు, చిన్నపిల్లలకు వారికి ఏ దోషము తెలియదు, పుట్టుకలో పాపం లేదు. కానీ మనం జీవిస్తున్న కొలది, ఎదుగుతున్న కొలది మనం పాపం చేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. ఆ పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్లో ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అందుకనే మన పాపాలు పోగొట్టుకోవడానికి మనమందరము కూడా అనేక పూజలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, శాంతి యాగమని, యజ్ఞయాగమని ఇలాంటి యాగాలు ఎన్నో చేస్తాం. అయితే పాపం చేసిన వాడు ఎన్ని యాగాలు చేసినా పాపము పోవాలంటే వేదాలు చెబుతున్నాయి, ఇంకా అనేక గ్రంథాలు చెబుతున్నాయి. మానవుడు పాపం చేశాడు కనుక పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి, రక్తం చిందించబడాలి. మరి ఆ రక్తం చిందించబడాలని మనలో కొంతమంది, మన కుటుంబీకులు అనేక మంది గొర్రెల రక్తము లేక కోళ్ళ రక్తము ఇలాగా రక్తము చిందించి మన పాప దోషాలు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. అయితే వేదాల్లో రాయబడింది సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్మేన పుణ్యనామ బలియాగం. ఓం శాంతి 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 అనగా సర్వమానవులు పాపం చేశారు. ఆ పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం చేత పాపాన్ని కడుక్కున్న వాడే శాంతి పొందుతాడు. మరి పాపం చేసిన వాడు మనం, పాపం చేసిన మనము పాపం నుండి విడుదల పొందాలంటే మన కొరకు కోళ్ళు రక్తం కానీ
గొర్రెపోతుల రక్తం కానీ కాదు, కానీ మన కొరకు మనిషే మరణించాలి, ఆయన రక్తమే మనకు సిందించబడాలి. ఉదాహరణకి మనం బలహీనులుగా ఉన్నాం, మనకి ఏదైనా రక్తం తగ్గిపోతే సాటి మనిషి రక్తమే ఎక్కించాలి, కానీ మరొకటి మనిషికి ఎక్కించడానికి వీలు లేదు. అయితే మరి సర్వమానవాళ్ళు రక్తం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఏ రక్తం అంటే పరిశుద్ధమైన రక్తం. ఆ పరిశుద్ధమైనది ఎవరు? పరిశుద్ధమైనది ఏంటి అంటే యేసు ప్రభు. ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన జీవితంలో పరిశుద్ధత, ఆయన మరణంలో పరిశుద్ధత. యేసు మనల్ని వెతికి ఈరోజు పుణ్యాలు, దానాలు, ధర్మాలు, యోగాలు ఇవన్నీ చేసి మానవుడు శాంతిని పొందాలని గుళ్ళకు, గోపురాలకు, తీర్థయాత్రలకు తిరుగుతున్నారు, కానీ మనమందరం బాగా ఉండాలని సాక్షాత్తు దేవుడే ఈ భూలోకానికి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. కనుక ఆ ప్రభు మాటలు విని ఎక్కడో గుడిలో దేవుడు లేడు, ఎక్కడో దేవుడు లేడు. మనం ఎక్కడ ఉంటామో అక్కడే మన దేవుడు మనతో ఉంటాడు. మన హృదయాన్ని మంచిగా చేసుకుని నా హృదయంలో భగవంతుడా నీవు ఉండండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మన పనులన్నీ క్షేమంగా ఉంటాయి, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, మన పాడి పంటలు బాగుంటాయి, మన కుటుంబీకులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. అట్టి స్థితిలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. యేసుక్రీస్తు మహారాజుకే దేవుడు తేజుడు, రణ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా. చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
నావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు పూర్ణతుడా జీవం కలిగిన యేసు ప్రభువా, ఇదిగో ఈ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి నాయన, కనికరించండి ప్రభువా, కాపాడండి, మేలు చేత నింపబడి ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో దూరం నుండి వచ్చారు అయ్యా. వీరి భర్త వీరి బిడ్డలు ఎల్లప్పుడూ దీవించబడాలి. ఎల్లప్పుడూ పని ఉప్పుల నిండా ధనము, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఆరోగ్యాలతో నింపమని యేసు ప్రభువానికి వందనాలు. ఈ బిడ్డను యవనస్తురాలను దీవించండి అయ్యా. వారి తల్లిదండ్రులను తోబుట్టువుల కుటుంబాలను దీవించండి. ఆయన ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచండి. మేలుతో నింపండి, భవిష్యత్తు స్థిరపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అది కూడా రానివ్వండి, ఎక్కండి ప్రియులారా. ఈ ఘాటి రోడ్డు మీద ఒక భారీ వెహికల్ అడ్డు ఉండడం వలన ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు మేము అయ్యా నీ పని చేసి వచ్చాం. ఇదిగో నాయన, ఇక్కడ నుండి మా గృహాలకు మేము వెళుచున్నాం. త్రోవలు దారులు సరాలము చేయదువుగాక. నీ దేవదూతల ముందుకు వెళ్ళి ప్రభా మా గమ్యస్థానాన్ని, మా గృహాలకు చేరడానికి అట్టి కృపను దయచేసి పెట్టండి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మీయ సహాయం సన్నిధి బిడ్డలారా మనందరకు సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్.